హలో. నాకు ఈ జనవరి 25th మాత్రం చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఆ రోజు మా మమ్మీ బర్త్డే అనమాట. సో మా మమ్మీ బర్త్డే కోసం ఏదో నాకు తోచినట్టు ఇలా పేపర్ గిఫ్ట్స్ అయితే చేస్తున్నాను. నాకు ఈ లవ్ సింబల్ అయితే ఫుల్ యూనిక్గా అనిపించింది. అండ్ దాంట్లో ఉన్న పార్ట్ అయితే దాని పక్కన ఉన్న లెటర్లా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మ్యాటర్కి వస్తే మన గిఫ్ట్ ప్యాకింగ్ స్కిల్ అయితే అలా ఉంటుంది. అయినా గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా ఉంటుందో చూడకూడదండి, మనం ప్రేమతో ఎంత ప్రేమతో ఇచ్చామనేది చూడాలి. సో ఏదోలా అలా వచ్చింది, ప్యాక్ చేసేసాం. అండ్ ఈ నట్టపెట్టెలు ఎందుకు అనుకుంటున్నారా, లాస్ట్లో మాత్రం మా అమ్మ ఎక్స్ప్రెషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మేము ఇక్కడ పాపర్ రెడీ చేసాం కదా, అది ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. అండ్ మా మమ్మీని కూర్చోపెట్టేసి ఇంకా మేము ఏమి ఇస్తామనేది మా మమ్మీ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఫస్ట్ అయితే మా మమ్మీకి కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చేసాం అన్నమాట. వరల్డ్స్ బెస్ట్ మామ్ అని ఇలా పేపర్ మీద రెడీ చేసాను. అంటే నేను వీడియోలో చూసాను, సో ఇది బాగా వర్క్ అవుతుందేమో అని చెప్పి రెడీ చేశాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక కిరీటం కూడా, దానిపైన లవ్ సింబల్స్ గట్టా పెట్టాం, అంటే ప్రేమకు చిహ్నం అనమాట. సో మా మమ్మీ ప్రేమకు చిహ్నంగా అలా ఒక కిరీటం అయితే పెట్టాము. అండ్ నెక్స్ట్ గిఫ్ట్స్లో మాత్రం మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. మా మమ్మీ కూడా అసలు ఎక్కడ తగ్గేదేలే. మేము ఎంత బాగా రెడీ చేసాం, మా మమ్మీ అంతకన్నా బాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ గిఫ్ట్స్ని అయితే. అండ్ లాస్ట్కి మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు మాత్రం ఫుల్ ఫన్నీ అనమాట. ఆ కార్డ్బోర్డ్స్ అన్నిటిని చూసి ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారు. డోంట్ మిస్ ఇట్. అండ్ మా చెల్లి అయితే కొన్ని లెటర్స్ అండ్ చూపించాం కదా, సో అలా అవన్నీ కూడా ఇచ్చేసాం త్వరగా. మా మమ్మీ కూడా అందులో ఉన్న మ్యాటర్ అన్నీ చదివేశారు. అండ్ ఇప్పుడు లాస్ట్లో పెద్ద గిఫ్ట్ ఇస్తాం, అదే అనమాట మెయిన్ నాకైతే. అండ్ నా స్వహస్తాలతో నేను రాసిన ఒక లెటర్ కూడా మా మమ్మీతో చదివిచ్చేసాను. అది చూసిన తర్వాత మా మమ్మీకి నవ్వాలా బాధపడాలా అసలు అర్థమే కాలేదు అనుకోండి, అంత ఫన్నీగా ఉంది ఆ లెటర్ అయితే. అండ్ లాస్ట్లో అయితే మన బిగ్ గిఫ్ట్ని అయితే ఇచ్చేసాం. అది ఒక్కొక్క బాక్స్ తెరుస్తూ ఉంటే మా అమ్మ ముఖంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది అనమాట. అలా మొత్తం 8 లేయర్స్ ఉన్న ఈ గిఫ్ట్ బాక్స్ అయితే సూపర్ ఉంది. అండ్ ఫస్ట్ మమ్మీ శారీ అని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ బడ్జెట్ లేక పెద్ద నుండి చిన్న వరకు అలా ఒక చిన్న రింగ్ అయితే తీసుకున్నాం. నాకు రింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో లాస్ట్లో ప్యాకింగ్ చేసేసి చక్కగా ఇచ్చేసాం. మా మమ్మీ కూడా సూపర్ హ్యాపీ. అంటే మా మమ్మీ ఎప్పుడూ ఒకటే అంటారు, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రేమతో నాకు ఒక ముద్దు పెట్టినా చాలు అంటారు. కానీ బర్త్డే గర్ల్కి గిఫ్ట్ ఇవ్వకుండా ఉండలేం కదా. సో ఒక మంచి రింగ్ అయితే ఇచ్చేసాను. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అండ్ నా వరకు అయితే నేను మా మమ్మీని హ్యాపీగా చేశానని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, మా లవ్ యూ.